వికారాబాద్ జిల్లాలో పరిగి మండలం పరిధిలో ఉన్న చిట్యాల గ్రామంలో ఒక ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది. నమస్తే మిత్రులారా, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చిట్యాల గ్రామంలో మరి బడుగు బలహీన వర్గాలు మరి పేద కుటుంబానికి సంబంధించినటువంటి సంఖ్యపల్లి చెన్నయ్య వారి కుటుంబ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వేసవి కాలంలోనే మరి వాళ్ళ ఇల్లు కూలిపోవడం కూడా జరిగింది. మరి అదే సమయానికి ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇంత దారుణమైంది. ఈ స్థితిల వ్యవస్థలో దాదాపు 40 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి కుటుంబం వీళ్ళది. మరి వీళ్ళకు ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతోటి మరి వాళ్ళకు ఆర్థికంగా ఎక్కడ అనుకూలించకపోయేసరికి మరి రెక్కాడితేనే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి కాబట్టి వాళ్ళకు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా స్తోమత లేని కుటుంబం. మరి ఇప్పుడు ఈ ఇల్లు కూలిపోయేసరికి వాళ్ళ అయోమయంలో పడిపోయారు. అంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇదంతా చూడండి. వాళ్ళు జీవించే ఇల్లు వంటగది వాళ్ళు ఇక్కడనే వండుకుంటారు. మరి రాత్రి సమయంలో ఇక్కడ ఈ బండలు చూడండి, ఇవి ఒకవేళ మనుషుల పైన పడితే ఎంత దారుణంగా, మనిషి అసలు బతికే వ్యక్తే కాదు అసలు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కుటుంబాలకు ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తుందో ప్రభుత్వం ఇట్లాంటి కుటుంబాలకు శాంక్షన్ చేయాలి. మరి ఇలాంటి పేద వర్గాలను గుర్తించి వీళ్ళకు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఒకసారి మనము బాధ్యులతో ఒకసారి మాట్లాడుకుందాం. అన్న, మీరు ఇల్లు కూలిపోయే సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాము. ఇట్లా నేను ఆడ బీరు ఉంది కదా, బీరు అక్కడికి బట్టలు వేసుకుందామని తానం చేసినాం. బట్టలు వేసుకుందామని పోతున్నా, ఇట్లా అడుగు పెట్టా. మా తమ్ముని బిడ్డ సత్య అని ఉన్నాడు. ఆయన బిడ్డ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నది కాబట్టి నేను ఇక్కడ బతికిపోయినా. లేకపోతే నేను ఆ బీరు అక్కడికి పోతా, బట్టలు వేసుకొని పోతా, ఆ ఇల్లు అనేది నా మీదనే కూలి కుప్ప అవుతుంది. నేను బతికే పరిస్థితి లేదు ఆడ. మీకు ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు ఉందా? మరి లేదు, నాకు ఇల్లు లేదు, ఇదే ఇల్లు. ఇక నాకు ఇల్లు ఇంకే కదా. ఎన్ని రోజుల నుంచి గడుపుతున్నారు మీరు ఈ ఇంట్లో? నాకు చెల్లి వచ్చినప్పుడు సంది గడుపుకుంటా మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, మంచిగా లేదు. ఇవన్నీ మనకు ఏం లేదు కాబట్టి, అవకాశం ఏం లేదు కాబట్టి ఇళ్ళనే గడిపినాయి. ఇక లాస్ట్కి వస్తే ఈ సమయంలో అట్లా అయింది. నాకు ఏం చేయడానికి నాకు ఇప్పుడు ఏమి లేదు కూడా, ఏం చేయాలి అనేది కూడా నాకు. మరి మొన్న ఇందిరామ ఇండ్లు వచ్చినప్పుడు ఆ ఇందిరామ కమిటీలను వాళ్ళని మాకు ఇల్లు కావాలని అడగలేను కానీ ఇప్పుడు వాళ్ళ దయచేసి నాకు ఇందిరామ్మ ఇల్లు కావాలని నేను మరీ కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారిని కానీ ఊళ్ళో అందరినీ, మన గ్రామ సర్పంచ్ని కానీ అందరినీ కానీ నాకు ఇల్లు కావాలని మరీ దయచేసి కోరుకుంటున్నాను. చూడండి మిత్రులారా, మరి ఈ కుటుంబానికి కూడా వెంటనే ఇల్లు కూలిపోయిన సందర్భంగా మరి వాళ్ళకు ఆర్థిక సాయం అంటే నష్టపరిహారంతో పాటు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము రెండు చేతులెత్తి వేడుకుంటున్నాం. మరి వెంటనే ఈ చెన్నయ్య గారి కుటుంబానికి కూడా ప్రభుత్వం అండదిండగా మరి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక ఇందిరమ్మ ఇల్లును కూడా కేటాయించాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.